మధ్యన కొత్తగా IIRR 93R అనే ఒక వరి వంగడాన్ని కొత్తది ఇవ్వడం జరిగింది. అయితే ఈ వంగడంని క్షేత్రస్థాయిలో రైతులకి మినీ కిట్స్ సిరు సంచులను ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఈరోజు కరీంనగర్ డిస్టిక్లో కిష్టంపూరు, కాలువ శ్రీరాంపూరు, కిష్టంపేట్, కాలువ శ్రీరాంపూర్, ఇలాంటి జమ్మికుంట ఇలాంటి ఊర్లలో ఈరోజు మేము దీన్ని ఫీల్డ్ లెవెల్లో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నది చూడడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలి ఏంటంటే IIRR 93R అన్నది ఒక సన్న రకము, అతి సన్న రకము BPT 5204 సాంబా మసూరి నుంచి మ్యుటేషన్ అనే పద్ధతి ద్వారా దీన్ని మేము అభివృద్ధి చేశాము. దీన్ని అభివృద్ధి చేయడంలో మా సంస్థ ICAR, IIRR మరియు CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్ వారి యొక్క సంయుక్తంగా విశేష పరిశోధనలు జరిపించి 2012 నుంచి గత 5-6 ఏళ్ళుగా దీని మీద పరిశోధనలు జరిపించి మేము ఈ వెరైటీని తయారు చేశాము. అయితే ఈ వెరైటీలో ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందంటే మనకి సాంబా మసూరి దాదాపుగా 30 ఏళ్ళ నుంచి రైతన్నలు ఈ వరి వంగడాన్ని వేస్తున్నారు. అయితే దాంట్లో కుకింగ్ క్వాలిటీ కానివ్వండి, ఈటింగ్ క్వాలిటీ కానివ్వండి చాలా బాగుంటుంది. అయినప్పటికీ దాంట్లో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను బట్టి దాంట్లో చీడపీడలు చాలా అధికంగా రావడం జరిగింది. ముఖ్యంగా దోమను తట్టుకోదు అది, అలాగే కాండం తొలిచే పురుగు ఎల్లో స్టెమ్ బోరర్ తట్టుకోదు, అలాగే దాంట్లో అగ్గి తెగులు ఇలాంటి తెగుళ్ళు చాలా రావడం జరిగింది. అది మరి దీర్ఘకాలిక పంట, అంటే అది ఒక 150 రోజుల పంట. సో దానికి అలాగే కుకింగ్ క్వాలిటీ ఈటింగ్ క్వాలిటీ అలాగే మెయింటైన్ చేస్తూ సాంబా మసూరిలో మరి కొత్త రకాన్ని తయారు చేయాలని చెప్పి ఆ ఉద్దేశంలో మ్యూటేషన్ బ్రీడింగ్ అనే ఒక పద్ధతి ద్వారా మేము BPT 5204ని సాంబా మసూరిని ఉపయోగించి 10,500 రకాలు తయారు చేశాము. అందులో ఒక రకము ఇప్పుడు ఆల్ ఇండియా కోఆర్డినేటెడ్ ట్రయల్లో 3వ సంవత్సరంలో ఉంది. ఆ 3వ సంవత్సరంలో అడ్వాన్స్ వెరైటీ ట్రయల్ అంటాము దాన్ని, అడ్వాన్స్ వెరైటీ ట్రయల్లో ఉంది. అది ఆ ట్రయల్లో ఉన్నప్పుడే మేము మినీ కిట్స్ మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మినీ కిట్స్ ఇచ్చాము. ఆ మినీ కిట్స్ యొక్క ఎలా ఉంటుంది, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పి ఎవాల్యుయేషన్ చేస్తున్నాము. ఆ ఎవాల్యుయేషన్లో ఏం తెలిసిందంటే మాకు ఈ IIRR 93R రెండు కాలాలకి, అంటే ఖరీఫ్ మరియు రబీ 2 కాలాలకి అనుగుణంగా ఉంటుంది. ఎందుకంటే ఖరీఫ్లో దీని పంటకాలం వచ్చి 125 రోజులు, మరి రబీలో ఒక 5 రోజులు పెరిగి 130 రోజులకు వస్తుంది. ఖరీఫ్లో ఏమో దీన్ని జూన్ 2వ వారం నుంచి వేసుకోవచ్చు, రబీలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు వేసుకోవచ్చు. అయితే BPT కన్నా ఇది పొడుగు, మనకి లెంత్ కొంచెం పొడుగ్గా ఉంటుంది. పొడుగ్గా ఉన్నప్పటికీ కాండం గట్టిగా ఉంటుంది. అంటే మనకి కాండం అంటే కల్మ్ అంటాం మేము, కల్మ్ స్ట్రెంత్ చాలా గట్టిగా ఉంటుంది. సో ఆ కల్మ్ స్ట్రెంత్ గట్టిగా ఉండడం వల్ల లార్జింగ్ అన్నది ఉండదు. సో ఎక్కడన్నా కొన్ని ప్రదేశాలలో ఇంతకుముందు కొన్ని వెరైటీస్ ఏమయ్యంటే పొడుగున్నప్పుడు గాలి ఇవి వచ్చినప్పుడు పడిపోయే లక్షణాలు ఉండేది. కానీ దీంట్లో 93R IIRR 93Rలో ఎలాంటి కాండం గట్టిగా ఉంటుంది కాబట్టి పడిపోవడం జరగదు. మరియు దీంట్లో ఏంటంటే మీకు ఒక్కొక్క మొక్కకి దాదాపుగా మనము 20 నుంచి 15 సెంటీమీటర్లు స్పేసింగ్ పెట్టినప్పుడు దాదాపుగా మీకు 18 నుంచి 20 పిలకలు, సరాసరిగా యావరేజ్గా మనకు 18 నెంబర్ ఆఫ్ టిల్లర్స్ వస్తాయి. ప్రతి టిల్లర్ కూడా ఇది ఎఫెక్టివ్ టిల్లరే, అంటే మీన్స్ ప్రొడక్టివ్ టిల్లర్. ఎందుకంటే ప్రతి టిల్లర్ కూడా ప్యానికల్ ఉంటుంది. ఆ ప్యానికల్ కూడా వచ్చి మనకి పొడుగ్గా ఒక దాదాపుగా 26 సెంటీమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది ప్యానికల్ చూడొచ్చు. ఈ ప్యానికల్ ఇది వచ్చి దాదాపుగా ఒక్కొక్కటి 26 సెంటీమీటర్లు ఉంటుంది. తర్వాత దీంట్లో మనకి గింజలు కూడా దాదాపుగా యావరేజ్గా 400 గింజలు ఉంటాయండి. యావరేజ్గా 400 గింజలు ఉంటాయి. ప్రతి గింజ కూడా కంప్లీట్గా ఫిల్ అయిపోయి కంప్లీట్గా ఫిల్లింగ్ ఉండి పాలు పోసుకోవడం జరుగుతుంది. కంప్లీట్గా ఫిల్లింగ్ ఉంటుంది. దీనివల్ల మనకు అధిక దిగుబడులు వస్తున్నాయి. మా ల్యాబ్లో కానివ్వండి, తర్వాత మా ఫీల్డ్లో కానివ్వండి, మా యొక్క రీసెర్చ్ స్టేషన్లో కానివ్వండి, ఇప్పుడు ఫార్మర్స్లో ఫీల్డ్లో కూడా చూసాము. ఫార్మర్స్ ఫీల్డ్లో కూడా ఇది చాలా చూడండి ఎంత పొడుగ్గా ఉంటుంది కాబట్టి దీంట్లో 400 గింజలు ఉంటాయి కాబట్టి ఈల్డ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్ టైము రబీలో మేము దీన్ని 46 బస్తాలు వచ్చింది ఈ గ్రామంలో. ఈసారి కూడా మేము దాదాపుగా 46 నుంచి 48 బస్తాలు ఆశిస్తున్నాము.
అయితే దానివల్ల మనకి దాదాపుగా 3-3.5 క్వింటాల్ రావచ్చు. సో కానీ క్వాలిటీకి వచ్చేస్తే మనకి క్వాలిటీ అమిలోస్ కంటెంట్ కానివ్వండి, తర్వాత హల్లింగ్ కానివ్వండి, మిల్లింగ్ కానివ్వండి, అన్నీ కూడా బీపీటీ లాగా ఉంటాయి. సో అందుకోసమని మనకి బీపీటీ కుకింగ్ క్వాలిటీ ఉండి మనకి ఈల్డ్ వస్తుంది. అందులో ముఖ్యంగా ఏంటంటే నేను చెప్పదలసింది ఏంటంటే ఇది 125 రోజుల పంట ఏది ఖరీఫ్లో. కాబట్టి ఏంటంటే మనకి 20-25 రోజులు, రబీలో వచ్చి 130 అనుకోండి. అంటే 20-25 రోజులు మనకి సాంబ మసూరి కన్నా ముందుగానే పంటకాలం అయిపోతుంది. కాబట్టి మనకి రైతన్నలకి దాదాపుగా ఒక నెల రోజుల ఇన్పుట్స్ అన్నీ తగ్గుతాయి. వాటర్ కానివ్వండి, మిగతా ఇన్పుట్స్ కానివ్వండి. దానివల్ల మనకి ఇది రెండు పంట కాలాలకి ఇది మంచిగా చూస్తుంది, ఖరీఫ్ అండ్ రబీ. తర్వాత మనకి డిఫరెంట్ ప్రొడక్షన్ సిస్టమ్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే డ్రై సీడింగ్ అని, తర్వాత శ్రీ అని, తర్వాత డైరెక్ట్ సీడింగ్, ఏరోబిక్, ఈ అన్నిట్లలో మేము ఆల్రెడీ ఇంతకుముందు డ్రమ్ సీడర్ ద్వారా రైతన్నలు వేశారు, మేము కూడా వేసాము. డ్రమ్ సీడింగ్లో చాలా బాగా వస్తుంది, మొక్క కూడా గట్టిగా వస్తుంది. దానివల్ల మేము అన్ని ప్రొడక్షన్ సిస్టంలో ఇది సూటబుల్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొన్ని డైరెక్ట్ సీడింగ్లో కొంచెం సీడ్ రేట్ ఎక్కువ పడుతుంది అంతే తప్ప. సో అన్ని ప్రొడక్షన్ సిస్టంలో ఇది బాగా సూట్ అవుతుంది. ఇంకా చీడపీడల గురించి మనం మాట్లాడాలనుకుంటే దీంట్లో ముఖ్యంగా మేము తీసినప్పుడు దీనికి ఎల్లో స్టెమ్ బోరర్ టాలరెన్స్ ఉంది. ఎల్లో స్టెమ్ బోరర్ టాలరెన్స్ అంటే మొత్తం రెసిస్టెంట్ కాదు, ఇది తట్టుకొని కూడా ఎల్లో స్టెమ్ బోరర్ వచ్చినప్పటికీ మీకు ఒక 100 స్క్వేర్ మీటర్లో 1 కానీ 2 కానీ తెల్లకంకులు రావచ్చు. వచ్చినప్పటికీ మీకు ఈల్డ్ పెద్దగా తగ్గదు. అదే వేరే వెరైటీలో చూసుకున్న బీపీటీలో కానివ్వండి, తెలంగాణ సోన్లో కానివ్వండి, మీకు దాదాపుగా 100 స్క్వేర్ మీటర్లో 8-10 తెల్లకంకులు వస్తాయి. దీంట్లో 1-2 వస్తాయి. సో మేమేం చెప్తున్నామంటే ఎల్లో స్టెమ్ బోరర్కి తట్టుకుంటుంది. మేము ఈ పెస్టిసైడ్ వేయకుండా, గుళికలు కానీ వేయకుండా కూడా చేశాము. దాంట్లో తెలిసింది. తర్వాత ఆల్ ఇండియా కోఆర్డినేటర్ ట్రయల్లో కూడా మేము స్టెమ్ బోరర్ స్క్రీనింగ్ ట్రయల్ అని ఉంటుంది. స్టెమ్ బోరర్ స్క్రీనింగ్ ట్రయల్లో కూడా దేశం మొత్తం కూడా చేసినప్పుడు కూడా ఇది టాలరెంట్ స్కోర్ వచ్చింది. కాబట్టి మేము దీనికి స్టెమ్ బోరర్ టాలరెన్స్ ఉందని గట్టిగా చెప్తున్నాము. తర్వాత కాండము గట్టిగా ఉంటుంది కాబట్టి మీకు బీపీహెచ్ కూడా ఈసారి అయితే బీపీహెచ్ చాలా జాగాల్లో లేదు. లాస్ట్ టైం చాలా ఉధృతంగా ఉంటుంది జమ్మికుంట ఏరియాలో. అప్పటికి కూడా దీంట్లో బీపీహెచ్ చాలా తక్కువగా ఉంది బీపీహెచ్. కాబట్టి దీనికి బీపీహెచ్ కూడా తట్టుకునేది ఉంది. రబీలో ముఖ్యంగా వచ్చేది ఏంటంటే మనకి బ్లాస్ట్, అగ్గి తెగులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి బ్లాస్ట్ కూడా మా టెస్టింగ్ స్కోర్లో ఆర్టిఫిషియల్ ఇనాక్యులేషన్ చేసినప్పుడు స్కోర్లో దీని స్కోరు మనకి 5 వచ్చింది. 5 అంటే ఇది మోడరేట్లీ రెసిస్టెంట్ అన్నట్టు. సో అలాంటి స్కోర్ ఉంది కాబట్టి బ్లాస్ట్కి ఒక స్ప్రే కొట్టుకుంటే మనకి అది దిగుబడి బాగా వస్తుంది. అయితే ఈసారి మేము మినికిట్లో కొంచెం కంకినల్లి ఆశించింది చూసాము. అయితే కంకినల్లికి చిరుపొట్ట దశలోనే ప్రొఫెనజోన్ కొట్టుకుంటే అది మంచి ఫలితాలు ఇస్తుంది. ఎక్కడ కూడా మీకు కంకి గ్రెయిన్స్ మీద ఎక్కడ మీకు మచ్చలు రాకుండా దిగుబడి బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈసారి మేము ఖరీఫ్లో 500 మినికిట్లు ఇచ్చాం తెలంగాణలో. పాత 9 డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ మండల్స్లో కరీంనగర్ కానివ్వండి, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, ఇలా మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇచ్చాము. 500 మినికిట్ ఇచ్చి ఒక్కొక్క మినికిట్టు దాదాపుగా 5 కిలోలు చొప్పున డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలంగాణ స్టేట్ వాళ్ళ సహకారంతో మేము మినికిట్లు సప్లై చేశాము. కొందరు రైతులు కొన్ని 2 మినికిట్లు తీసుకున్నారు, అలా వేసినప్పుడు దాని ఫలితాలు ఇప్పుడు చూస్తున్నాము. ఆ ఫలితాలు కూడా మాకు చాలా ఆశాకరంగా ఉన్నాయి. మరి అదేవిధంగా మేము ఆల్ ఇండియా లెవెల్లో దీన్ని టెస్టింగ్ చేస్తున్నాము. ఇది 3వ సంవత్సరంలో ఉంది. వచ్చే ఏప్రిల్కి ఇది కంప్లీట్గా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు దీన్ని పూర్తి స్థాయిగా మేము రైతన్నలకు ఇస్తామని ఆశిస్తున్నాం. ముఖ్యంగా మేము ఫస్ట్ సీజన్ కాబట్టి మేము మినీ కిట్స్ ఓన్లీ తెలంగాణ రీజన్లో ఇచ్చామండి. తెలంగాణలో ఉన్న పాత డిస్ట్రిక్ట్స్, మ్యాక్సిమం పాత డిస్ట్రిక్ట్స్లో కవర్ చేశాము. సో ఆ పాత డిస్ట్రిక్ట్స్లో ప్రతి డిస్ట్రిక్ట్లో దాదాపుగా 50-60 అలా ఇచ్చుకుంటూ వెళ్ళాము. మొత్తం మీద ఒక 500 మినీ కిట్లు స్టేట్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారి యొక్క సహకారంతో మేము మినీ కిట్లు ఇచ్చాము. ప్రతి మినీ కిట్ కూడా ఒక 5 కిలోల సీడ్ ఫ్రీగా ఇచ్చాము. 5 కిలోలు అంటే దాదాపుగా ఒక ½ ఎకర్ వరకు వస్తుంది. ఆ ½ ఎకర్ని మేము ఇప్పుడు నిజామాబాదు, రంగారెడ్డి, తర్వాత ఈరోజు కరీంనగర్, పెద్దపల్లి ప్రాంతంలో చూస్తున్నాము. దీని రిజల్ట్స్ చాలా ఆశాకరంగా ఉన్నాయి. అంటే ఇక్కడ కూడా చాలామంది ఇప్పుడు మేము ఈ కిష్టంపేట ఊర్లో చూసాము, వాళ్ళు ఎలాంటి స్ప్రే కూడా కొట్టలేదు.
ఈవెన్ గుళికలు కూడా వేయలేరు. సో వాళ్ళకి ఒకటి రెండు అక్కడక్కడ తెల్లకంకులు ఉన్నాయి. బట్ మరి వేరే ఏవి డిసీజులు కానీ పెస్టులు కానీ మేము చూడలేదు. ఈల్డ్ కూడా దాదాపుగా ఎంత లేదన్నా ఒక 45 బ్యాగులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రిజల్ట్స్ అయితే ఆశాకరంగా ఉందండి. ఈ రిజల్ట్స్తోనే మేము ఈసారి రబీలో ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి షార్ట్ డ్యూరేషన్ వెరైటీసు, తర్వాత అందులో సన్న రకాలు అవసరం చాలా ఎక్కువ ఉంది. అందుకోసమని ఈ షార్ట్ డ్యూరేషన్ ఇప్పుడు మినీ కిట్లు ఆంధ్రప్రదేశ్లో ఈ రబీలో ఇస్తున్నాము. సో దాన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ సీజన్కి మీకు ఎలాగో ఏప్రిల్ వరకు ఆల్ ఇండియా లెవెల్లో రిజల్ట్స్ కూడా వస్తాయి. అప్పుడు మేము పూర్తి స్థాయిలో దీన్ని రిలీజ్ చేస్తాం. సో రేటుకు సంబంధించే వరకు ఇది చాలా సన్నగా ఉంటుంది. మనకి బీపీటీ కన్నా విడ్త్లో సైజ్ తగ్గి మనకి గ్రెయిన్ పొడుగులో మనకి బీపీటీ కన్నా పొడుగు ఉంటుంది. సో కాబట్టి ఇది A+ గ్రేడ్లో ఉంటుంది. చాలా మటుకు మేము లాస్ట్ టైం జమ్మికుంట ఏరియాలో అంటే మామూలుగా మేము అది ఎలా మార్కెట్ పోతుందని చూసాము. మాకు 1900 వచ్చింది క్వింటాల్కి. సో A+ గ్రేడ్లో వెళ్తుంది. అందులో ఇప్పుడు మేము కొన్ని పచ్చళ్ళు కూడా అమ్మి చూసాము. తర్వాత క్వాలిటీ కూడా కొందరు మిల్లర్లకు చూపించడం జరిగింది. క్వాలిటీ కూడా సూపర్గా ఉంది. ఈవెన్ లాస్ట్ టైం రబీలో మేము చూసినప్పుడు కూడా తెల్ల ఏమంటారు చాకినెస్తోని గ్రెయిన్లో తెల్లది వస్తుంటుంది, పొడి అవుతుంటుంది అది. సో అది కూడా రాలేదు. సో దాన్ని బట్టి మేము ఏం చెప్పగలుగుతుంటే గ్రెయిన్ ఫీలింగ్ బాగుంటుంది కాబట్టి మనకి ఈటింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో రేపు రైస్ కూడా దీని రేట్ బాగుంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. నేను వ్యవసాయంలో కొంచెం కొత్త రకాలు సాగు చేయడంలో చాలా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అదేవిధంగా నేను గత రబీ సీజన్లో కూడా ఈ IIR 93R అనే వరి రకాన్ని నాకు కొంత మినీ కిట్గా ఇవ్వడం జరిగింది. దాన్ని మేము మల్టిప్లై చేసుకుంటూ ఇవాళ నేను 10 ఎకరాస్కి దాన్ని డెవలప్ చేయడం జరిగింది. IIR 93R అనే రకము BPT 5204 సాంబామ్మ సీడ్ నుండి శాస్త్రవేత్తలు CCMB అండ్ IR ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళి వీళ్ళు మ్యూటేషన్ పద్ధతులు దీన్ని వీళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఇది మనకు BPT 5204 గింజ యొక్క నాణ్యత కలిగి మనకు BPT 5204 150 కాల పరిమితి కలిగినటువంటి రకం అది. ఆ రకంలో చాలా తెగుళ్ళు, చాలా సమస్యలు, BPH చాలా అటాక్ అవుతుంది. ఈ రకంలో దాని నుంచి డెవలప్ చేసిన రకం కాబట్టి అన్నం నాణ్యతలో BPT లాగానే పోలి ఉండి మనకి 125 నుంచి 130 రోజుల కాల పరిమితిలో మనము ధాన్యాన్ని చూడవచ్చు. సీడ్ టు సీడ్ 130 రోజులు. అదేవిధంగా ఇది మనకు చాలా తక్కువ ఎరువులు తీసుకుంటుంది. యూరియా మనకి ఎకరానికి ఒక 3 దఫాలుగా మనం వేసుకున్నప్పటికీ 75 kg 100 kg లోపు మనకు సరిపోతుంది. విత్తన మోతాదు వచ్చి ఎకరాకు మనకి ఇది సన్న గింజ కాబట్టి మనకి ఎకరానికి 10 నుంచి 12 kgల విత్తనము మనకి ఎకరానికి సరిపోతుంది. అదేవిధంగా దీనికి మెయింటెనెన్స్ వచ్చి మనము ఒకవేళ డ్రమ్ సీడర్ పద్ధతిలో కానీ లేకుండా వెదజల్లడం కానీ అది బ్రాడ్కాస్టింగ్ అంటారు, లైన్ సోయింగ్ చేసుకున్నట్లయితే ఎకరానికి 7 నుంచి 8 kgల విత్తనం మనకు సరిపోతుంది. లైన్ సోయింగ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ తెగుళ్ళ బారి నుంచి వెళ్ళి ఈ పురుగుల బడి నుంచి మనం చాలా వరకు తప్పించుకోవచ్చు. మేము ఆ ప్రకారంగా కూడా కొంత ఫీల్డ్లో మేము డెమాన్స్ట్రేషన్ పరంగా కొంత కూడా మేము ఎకరం 2 ఎకరాల ఫ్లాట్ 1 హెక్టార్ మట్టుకి మనం వేయడం జరిగింది. ఈ లైన్ సోయింగ్ పద్ధతులు వేసుకున్నప్పుడైతే నేను మెయిన్గా మేము చేసే పద్ధతి ఏంటంటే విత్తనోత్పత్తికి సంబంధించి నేను చేస్తూ ఉన్నా. ఈ సిస్టమ్ విత్తనోత్పత్తిలో మనం సీడ్ని ప్రాసెసింగ్ చేసి మేము రైతులకు కూడా మా దగ్గర మేము విక్రయిస్తున్నాము. ఇది మనకి మంచి దిగుబడి ఇస్తుంది. BPT 5204 మీద పచ్చి వడ్లు కనుక అయితే ఇప్పుడు కొంత నల్గొండ జిల్లాలో సూర్యాపేట అటు ఏరియా సంబంధించి ఏమైందంటే అక్కడ మిల్లర్స్ పచ్చివడ్లు మార్కెట్ తీసుకుంటారు. అది పచ్చివడ్లు హార్వెస్టింగ్ అయిన రోజే వాళ్ళు మిల్లుకి పంపించినప్పుడు ఎంత దిగుబడి వస్తుందంటే 50 నుంచి 55 బస్తాల దిగుబడి వరకు వెళ్ళిపోతుంది. అదే కనుక మా దగ్గర డ్రై ప్యాడీ కనుక తీసుకున్నట్లయితే 45 బస్తాల వరకు ఉంటుంది. నేను కూడా ఈ సార్ వాళ్ళు మినీ కిట్ మన తెలంగాణలో, కర్ణాటక, ఆంధ్రాలో ఇచ్చారు. అదే ప్రకారం నేను కూడా వారు వెంబడి మా ఫార్మర్ స్టేజ్లో ఏ విధంగా చెప్పి మేము కూడా అక్కడ చూడడం జరిగింది, ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. మా దగ్గర కంటే ఇంకా నెల్లూరు, కర్ణాటక ప్రాంతంలో చాలా వరి బ్రహ్మాండంగా ఉంది. ఈ మధ్యకాలం రంగారెడ్డి జిల్లాలో కూడా మేము ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఫార్మర్స్ మేము ఒక టీమ్గా ఏర్పడి ఫార్మర్లు మేము వెళ్ళినప్పుడు అక్కడ ఫార్మర్స్ కొంచెం భూముల బట్టి చౌడు నేల కూడా కొంచెం తట్టుకున్నటువంటి లక్షణాలకు ఏర్పడ్డాయి. వాళ్ళు ఎలాంటి స్ప్రేలు కూడా చేయలేదు. మంచి దిగుబడి వచ్చే విధంగా ఉంది. ఈ కాండము బలంగా ఉంది. సేను పడిపోయేటువంటి ఆస్కారం ఏం కూడా లేదు. ఈ గింజల మీద తెల్ల చాకి అంటాము, పొట్ట తెలుపు అంటాము, అట్లాంటి లక్షణాలు లేవు. మేము రబీలో కొంత బియ్యాన్ని కూడా మేము పట్టించడం జరిగింది.
బియ్యం పట్టించిన చాలా నూక తక్కువగా ఉంది. మనము సాంబా మసూరి వర్షాకాల పంటగా మనం తినడానికి ఏ విధంగా మనం ఉపయోగిస్తామో ఇది అన్నం కూడా ఆ నాణ్యతగా ఉంది. రబీలో ఆ నాణ్యత ఉందంటే ఖరీఫ్ వచ్చే వర్షాకాల పంటకు వచ్చేటప్పటికి ఇంకా మంచి నాణ్యత ఉంటుంది. ఇది రైతులలో మాకు ఇక్కడ మన కరీంనగర్ జిల్లాకి ఆదిలాబాద్కి పక్క మహారాష్ట్ర ఏదైతే ఉందో అక్కడ సూపర్ ఫైన్ రకాలు ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ రకాలు ఇక్కడ మనకి దిగుమతి కావడం ద్వారా ఇక్కడ కూడా అందరికీ ఈ రైస్ పరంగా అతి సన్న రకాలకు అందరు వినోదాలు అందరూ వెళ్ళిపోయినారు. అదే క్రమంలో ఐఐఆర్ ఇన్స్టిట్యూట్ నుండి ఈ 93 అనే రకాన్ని ఆ కోవకు చెందినట్లయితే ఈ రకాన్ని వీరు డెవలప్ చేయడం జరిగింది. ఈ రైతులలో మంచి లాభదాయకంగా అంటే బీపీటీ 5204 కంటే మార్కెట్ రేటు దానికంటే 2 నుంచి 300 రూపాయలు రేటు కూడా పలుకుతుంది అనేది అనిపిస్తుంది. కొందరు మిల్లర్లకు కూడా మేము రబీలో చూపించడం జరిగింది. లేదు సూపర్ ఫైన్గా ఉంది, తెల్ల పొట్టు లేదు, కుకింగ్ క్వాలిటీ బాగుందని వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా మిల్లర్స్ కావాల్సిందంటే నూక కాకూడదు, తౌడు కూడా ఎక్కువగా వెయిట్ వచ్చే విధంగా ఉంది వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది బాగుంది. మేము విత్తనోత్పత్తి చేపట్టినాను. చాలామంది రైతులు కూడా మా వేరు జిల్లాల నుండి రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి మా ఫీల్డ్ వాళ్ళు వీలు చేయడం జరుగుతూ ఉంది. వచ్చిన రైతులందరూ కూడా ఈ ఫీల్డ్ బాగుంది, తెలంగాణ సోనా RNR 15-0-48 ఆ మొక్క లాగానే ఉండి దానికంటే దీని కాండం బలంగా ఉంది, దానికంటే గింజలు సన్నగా ఉన్నాయి, దానికంటే ఎన్నో శాతము పొడుగ్గా ఉంది అని కూడా కొందరు రైతులు మనకు చూపించడం జరిగింది. ఉదాహరణకి ఇప్పుడు మేము కూడా ఇదే ఫీల్డ్లో తీయడం జరిగింది. ఇది మనకి RNR 15-0-48 ఇంకా 2 ఇంచుల వరకు గొలుసు ఎన్నో పెద్దగా ఉంది. గింజల కూర్పు ఏదైతే ఉందో గింజల సంఖ్య దానికంటే 60 నుంచి 80-100 గింజల వరకు కూడా ఎక్కువగా ఉంది. లైన్ సోయింగ్ కనుక సాళ్ళ పద్ధతి కనుక మనం సాగు చేసుకున్నట్లయితే దిగుబడులు ఎండిన వాటిలు కూడా మనకు 50 బస్తాలు దాటేటువంటి లక్షణాలు ఈ రకంలో మనకు అగుపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇది సూపర్ ఫైన్ ఇంతవరకు మన తెలంగాణ రీసెర్చ్ సెంటర్ల నుండి విడుదలైన RNR 15-0-48 అదొక రకం. బీపీటీ తర్వాత దానికంటే ఇంకా ఇది అతి సన్న గింజ సూపర్ ఫైన్గా ఉంది. దీని షైనింగ్ చూసుకున్నట్లయితే మనము ఈ రబీ వాటిలో మనం మామూలుగా రైతు స్థాయిలో నలిసి చూసుకొని కొంచెం చూసినట్లయితే మెర్రర్ షైనింగ్ ఉంది దీని మీద, అంటే మెరుస్తూ ఉన్నాయి బియ్యపు గింజ. అంటే మనకి ఇది నూక శాతం చాలా తక్కువగా ఉంది, ఆయిల్ పర్ శాతం దీనిలో ఎక్కువ ఉన్నట్టుగా దాని అర్థం. కొందరు రైతులు ఆ విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రకం బాగుంది. చాలామంది ఫార్మర్స్ కూడా రబీలో సాగు చేసుకోవడానికి మా క్షేత్రానికి వచ్చి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఈ రకం కావాలని మాకు అడ్వాన్స్ ఇచ్చి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు జనరల్గా మనం చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు సాగు చేసుకున్నప్పుడు కనీసం నాట్లేసిన రోజు నుండి కనీసము ఒక 100 రోజుల వరకు కూడా నీళ్లు పెట్టేటువంటి రోజులు. కానీ ఈ రకానికి వచ్చినప్పటికీ ఇది 120 రోజుల కాల పరిమితి కాబట్టి మనము 30 రోజులకు నార్మల్ పూర్తి చేసుకున్నా కూడా నాట్లేసుకున్నా కూడా నాటేసిన రోజు నుండి మనకి నాటేసిన రోజు నుండి కనీసము ఒక 70-75 రోజులు కనుక మనం నీటి తడులు కనుక మనం ఇచ్చుకున్నట్లయితే మనము ఈ వరి కోత చేసుకోవచ్చు. ఇది ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణము. నీటి ఎద్దడి తట్టుకుంటుంది, కాండం బలంగా ఉండడం ద్వారా కొంచెం తట్టుకునే లక్షణాలు దీని దగ్గర బాగా ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వేరే రకాలకి ఈ రకాన్ని చూసుకున్నప్పుడు ఇప్పుడు దీర్ఘకాలిక రకాలైనప్పుడు ఏమైందంటే వాటికి ఈ కాలపరిమితి ఎక్కువ కాబట్టి తెగులు కానీ ఈ పురుగు సమస్యలు కానీ ఎక్కువగా ఉంటాయి. ఇది తక్కువ రోజుల రకం కాబట్టి ఈ పురుగుల బెడద చాలా తక్కువ ఉంది. మేము దీనికి నార్మల్గా మాత్రమే 4G గుళికలు వేయడం జరిగింది. నాటేసిన తర్వాత మేము గుళికలు కూడా ఇవ్వలేదు, ఓన్లీ ఒకసారి క్లోరోఫైరిఫాస్ మాత్రమే స్ప్రే చేసినాము. దీనికి ఈ గుళికలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు ఎప్పటికీ 2 పంటలు ఈ వరి సాగు చేసే ఏరియాలలో ఒకవేళ అది అవసరం వచ్చినట్లయితే నాటేసిన 15 రోజులకి ఫెర్టిలైజర్ గ్రానుల్స్ కానీ ఏదైనా 4G గ్రానుల్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా టిల్లర్స్ పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రబీలో బియ్యం మిల్లింగ్ చేసినప్పుడు దీని మీద ఎలాంటి చుక్కలు రాకపోవడం ద్వారా నూక శాతం చాలా తక్కువగా, అంటే రబీలో ప్రతి రకాలు కూడా నూక అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఇందులో నూక శాతం చాలా తక్కువగా ఉంది. అన్నం నాణ్యత కూడా చాలా బాగుంది. అంటే ఖరీఫ్ సంబా మసూరి ఏ విధంగా ఉంటుందో అదే అన్నం నాణ్యత కలిగి మంచి టేస్ట్ ఉంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనం రబీలో కూడా కొన్ని ఏరియాలలో
ఈ స్టీమ్ చేసే మిల్లర్స్ వాళ్ళు అయితే ఉంటారో అక్కడ దగ్గర రైతులు కనుక సాగు చేసుకున్నట్లయితే ఆ రైతులకు కూడా మంచి రేట్ వచ్చే విధంగా ఉంది. ఖరీఫ్ రైస్ ఏ విధంగా బియ్యం ఏ విధంగా రేట్ ఉంటుందో దీని కూడా అదే రేట్ వస్తుంది మేము అనుకుంటా ఉన్నాం. కొందరికి మేము రబీలో కూడా మేము మిల్లుల దగ్గరికి వెళ్ళి వారికి చూపించి వాళ్ళ దగ్గర చిన్న ఇప్పుడు ఏమందంటే లేటెస్ట్ చిన్న మిషన్స్ వచ్చినాయి మిల్లింగ్ చేసేటి. ఒక కేజీ కనుక మన వడ్లు వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ఒక పావుగంట సేపట్లో అంత నూక ఎంత శాతం ఉంది, చిన్న నూక కొంచెం దానికంటే దొడ్డు నూక తవుడు ఎంత శాతం వెళ్తుంది, అవుటర్ ఎంత వస్తుంది అనేది వాళ్ళు కూడా వాళ్ళొక మనకి హాఫ్ అన్ అవర్లో దీని రిజల్ట్ అనేది వాళ్ళు బయటకి ఇచ్చేస్తున్నారు. ఆ విధంగా కూడా దీన్ని మేము రైతు స్థాయిలో చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ రకాన్ని చూసి ఈ రకం మన రైతులందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేము కొంచెము ముందస్తు జాగ్రత్తగా మిల్లర్లకి వద్దకు వెళ్ళి దీన్ని చేయించడం జరిగింది. ఒక మిల్లు కాకుండా ఒక 2-3 టైప్స్ ఆఫ్ మిల్లర్లకు వెళ్ళి వాళ్ళ ద్వారా దీన్ని టెస్ట్ చేయించడం జరిగింది. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే ఇందులో నూక శాతం కాదు, అలాగే బియ్యపు గింజల మీద తెల్ల చుక్కలు స్పాట్ అంటారు, కొన్ని పొట్ట తెలుపు అంటారు, అట్లాంటి సమస్య లేదు. కాబట్టి ఇది రాను రాను ఖరీఫ్ పంట కాకుండా రబీ యాసంగి పంటలలో కూడా రైతులు సాగు చేసుకుంటే మేము మిల్లర్లో మేము ఖచ్చితంగా దీన్ని కొనుగోలు చేస్తున్నటువంటి మాట కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిలో ఈ రకంగా కనుక సాగు చేసినట్లయితే ఇటు రైతులకు లాభం అవుతుంది, ఇటు మా మిల్లర్లకు కూడా ఇటు తవుడు ప్రకారం చూసుకున్నా కూడా లేక నూక చాలా తక్కువ ఉంది కాబట్టి మేము స్టీమ్ చేసినప్పుడు ఇది మాకు ఖరీఫ్ రైస్ కింద వెళ్ళిపోతుంది, అన్ని రకాలుగా బాగుంటుంది మిల్లర్ల అభిప్రాయం కూడా వాళ్ళు మాకు తెలియజేయడం జరిగింది. మనము ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న రోజులలో మొదటి స్థానం 5204, రెండవ స్థానంలో వచ్చి 15048 తెలంగాణ సోనాది RNR. దానికంటే ఇది టాపు. అదే 15048 RNR తెలంగాణ సోనా కంటే ఈ గింజ సన్నగా ఉంది. ఇది మన గవర్నమెంట్ రకం. ఇది రావడం అనేది చాలా రైతులందరూ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఫార్మర్స్ అందరూ ఇది అందరూ అదృష్టంగా వరంగా మారుతారు నేను అనుకుంటున్నాను. అతి సన్న గింజ. దీనికి మనకి RNR మొక్కలకు ఈ మొక్కకు చూసుకున్నట్లయితే తేడా ఏంటంటే RNR 6 నుంచి 8 పిలకలు యావరేజ్గా ఉంటాయి. దీని కనుక చూసుకున్నట్లయితే మనకు 10 నుంచి 13 పిలకలు యావరేజ్గా ఉంటాయి. దానికంటే ఎన్ను సైజు ఎక్కువగా ఉంటుంది, దానికంటే గింజల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇది కనుక మనం లేట్గా సోయించే ఇప్పుడు కొన్ని రకాలకు సంబంధించి మనం మొదటి కార్తెలు కనుక రోహిణి కార్తెలు కనుక పోసుకున్నట్లయితే అదే జూన్ మొదటి వారం కానీ ఇప్పుడు నార్మల్ వేసుకున్నట్లయితే 150 రోజుల వరకు కూడా వెళ్ళిపోయే రకాలు ఉంటాయి. ఇది కాదు, అట్లా కాకుండా ఇది సెన్సిటివ్ రకము. అంటే మనము జూలైలో పోసుకున్న ఈ టైంకి వచ్చేస్తుంది. ఒకవేళ మనము రోహిణి కార్తెలో నీటి వసతి ఉండి మనకు హార్వెస్టింగ్ ప్రాబ్లం ఏమైనట్టు చేసుకున్నా కూడా ఆ మే చివరి నుండి ఇప్పుడు మన 100 రోజులకే పొలం కోతకు వచ్చేస్తే అది కూడా మేము గమనించడం జరిగింది. కాబట్టి దీని దగ్గర మంచి లక్షణాలు ఉన్నాయి, రైతులకు ఉపయోగపడేటువంటి లక్షణాలు దీనికి చాలా ఉన్నాయి. ఇంకా రాను కంటే ఒక 2 సీజన్లో అంత ఏరియాకి స్ప్రెడ్ అవుతుంది. మేము కూడా రైతు స్థాయిలో చాలా ఏరియాలకు మేము అందరికీ ఇవ్వడం జరిగింది. బాగుందని చాలా మరి ఫార్మర్స్ కూడా చెప్తా ఉన్నారు. ఇది కనుక మనం చూసుకున్నట్లయితే అతి సన్న గింజ అంటే ఇప్పుడు మనం చూడండి HMT, జై శ్రీరామ్, సాయిరాము, జేసర్ ఇట్లా ఏవైతే ఉన్నాయో అదే గింజ నాణ్యత కలిగి ఉంది. మనకి ఇప్పుడు మనం ఎండుబాటులు అంటే డ్రై ప్యాడీ మనం పోయిన డిసెంబర్లో కనుక మార్కెట్ చేసినప్పుడు ఎట్లా ఉందంటే 2200కి వెళ్ళిపోయింది. అది RNRకి 2100 ఉంది. దానికంటే 100 రూపాయలు ఇది ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ సీజన్లో కూడా రేట్ ఎక్కువ ఉంటుంది అనుకోండి. అది బియ్యం రేట్ కనుక చూసినట్లయితే 4000 పైన ఈ బియ్యం రేటు ఉంది. అన్నం బాగుందని చాలామంది కూడా మిల్లర్ చెప్పడం జరిగింది.